టీజీఓతో శ్రీనివాస్ గౌడ్కి ఎలాంటి సంబంధం లేదు. 9 ఏళ్లుగా సంఘాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉద్యోగులను అణచివేసిండు. అసోసియేషన్ ఎన్నికలు జరపకుండా ఇష్టం వచ్చిన వాళ్ళని నియమించిండు. మొన్న మీటింగ్ పెట్టి గౌరవ అధ్యక్షుడిగా తానే ఉంటానని బెదిరించిండు. టీజీఓ అక్రమాలపై ఎంక్వైరీ చేయాలి. మీడియా టీజీఓ ఫౌండ్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాస్. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం టీజీఓతో ఎలాంటి సంబంధం లేదని టీజీఓ ఫౌండర్ జనరల్ సెక్రటరీ ఏలూరు శ్రీనివాసరావు స్పష్టం చేశారు. గత 9 ఏళ్ల నుంచి సంఘాన్ని శ్రీనివాస్ గౌడ్ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఉద్యోగుల సమస్యలపై సర్కారును ప్రశ్నించకుండా అంచివేశారని మండిపడ్డారు. మరి ఏలూరు శ్రీనివాస్ అంటే ఇంటి పేరు ఏలూరా లేకపోతే ఈయనది ఏలూరా? మరి ఏలూరు అయితేనేమో ఆంధ్రాయన అవుతాడు. ఆంధ్రాయన కాబట్టి సహజంగా తెలంగాణకు సంబంధించిన మాజీ మంత్రి మీద నిందలేయాలనేది ఒకటి ఉంటుంది. ఎందుకంటే వీళ్ళంతా ఈ శ్రీనివాసరావు అంటే ఈయన కమ సామాజిక వర్గం కిందికి వచ్చినట్టు కనబడుతుంది. ఒకవేళ ఏలూరు కాకపోతే తెలంగాణ వాసియే అయితే దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకోటి ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ లాంటి వాళ్ళు ఇంకో కొంతమంది మీరు చిన్న స్థాయి నుండి కార్మిక సంఘాల నుండి ఉద్యోగ సంఘాల నుండి మంత్రులుగా ఎదిగిన వాళ్ళు, కానీ అది మర్చిపోయిన్లు. మొత్తం కబ్జాలకు ఇవ్వబడ్డారు, దోసుకత్తి నుండి నేర్చింది. అందుకే ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చింది. ఇంకా బెదిరియాలని చూస్తే శ్రీనివాస్ గౌడ్ గారు మీ పప్పులు ఉడకవు. ఇంకా బెదిరియాలని చూస్తే అది నడవది. ఇప్పటికైనా పరివర్తన చెందండి. ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎదిగినలో కనీసం ఆలోచన చేయండి. డబ్బులే తినలేం కదా, డబ్బులే తిని డబ్బులే బాత్రూమ్ పోలేం కదా. ఓ స్థాయి వరకు డబ్బులు అవసరం, తర్వాత ప్రజల పక్షాన్ని నిలబడవలసిన అవసరం ఉన్నది. ఇంకెందుకు దేనికి ఇంకా నీకు అధ్యక్షుడిగా ఇంకేం అక్రమాలు చేస్తావు, ఇంకేం దౌర్జన్యాలు చేయాలని చూస్తాను. నిజంగా రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే, రేవంత్ రెడ్డికి నిజాయితీ ఉంటే తప్పకుండా ఎవడెవడో దొంగతనం చేసిండో ఎవడెవరు అక్రమాలు చేసిండో అందరినీ జైలేయాలి.